శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఈ జపం చేస్తున్నాండి. ఇప్పుడు మనం ఈరోజు రెండవ రోజు వేద పండితుల చేత మంత్రోచ్చరణతో మంత్ర ఉచ్చారణతోని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటాము. ఈరోజు రెండవ భాగంలో ఉదయకాలం మూత్రం పోస్తుంటాము, నానా విధాలుగా చేస్తుంటాము. అమ్మవారు అయినా కూడా భరిస్తుంది, ఎందుకంటే తన బిడ్డల్లాగా భావిస్తుంది. తల్లికి బిడ్డ ఎంత క్షేమం ఎక్కడ కోరుతుందో భూమాత కూడా భూమాత మీద పుట్టిన ఈ వృక్షాలు కానీ, చెట్లను కానీ, పక్షులను కానీ, జంతువులను కానీ, మనుషులను కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా అమ్మవారు తన బిడ్డలాగా చూసుకుంటుంది అన్నమాట. బిడ్డ స్వరూపాన్ని చూసుకుంటుంది. కాబట్టి కింద పడ్డ తర్వాత మనకు ఆంతే తప్పు ఉండదు, కానీ బిందె నీళ్లు పోసినప్పుడు మాత్రము ఆ నీళ్లు మన మీద పడకుండా చూసుకోండి, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు ఎందుకు వస్తారంటే, ఈ నీళ్లు ఎందుకు జలాదివాసం ఎందుకు చేస్తారంటే, మనం విగ్రహాలు చెక్కేటప్పుడు ఆ శిల్పి ఉంటాడు కదండి, చెక్కే శిల్పి ఉంటాడు కదా, ఆ చెక్కే శిల్పి ఈ విగ్రహం చెక్కుతూ ఉంటాడు. చెక్కుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మూత్రం వస్తుంది, బాత్రూమ్ వస్తుంది, ఒకసారి స్నానం చేయకుండా కూడా వస్తాడు. తన యజమాని చెక్కటానికి కూలి పని చేస్తాడు కదా, తన యజమాని ఏం చెప్తాడు, పలానా రోజు విగ్రహం అందియాలి, నువ్వు తొందర రావాలి అంటాడు. అప్పుడు మొహం కట్టుకోకుండా కూడా వస్తాడు, ఎందుకంటే ఆయన వృత్తి, అది ఆయన వృత్తి, ఆయన వృత్తి అది తప్పు ఉండదు, ఆయన వృత్తి అది తప్పు ఉండదు. కానీ అలాంటి విగ్రహాన్ని శుద్ధి చేయడం కోసము ఈ జలాదివాసం వచ్చిందన్నమాట. ఈ జలాదివాసం ఎందుకు వచ్చింది, అక్కడ ఆయన చెక్కడం ద్వారా ఒకసారి కాళ్ళు కూడా పెడతాడు, ఆయన కాళ్ళు కూడా పెట్టి చెక్తాడు, ఎందుకంటే ఆయన వృత్తి అది, ఆ ధర్మము. ఎందుకంటే విగ్రహం చక్కగా రావాలి, విగ్రహం చక్కగా రావడం కోసం ఆయన ఏమైనా చేస్తుంటాడు, అది తప్పు పట్టొద్దు ఆయన. మనం అలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం శుద్ధి చేసుకుంటాం అన్నమాట. శుద్ధి చేసుకోవడం అంటే మీరు జలంతో నీళ్లు తీసుకొచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారి స్మరణ చేసుకుంటూ ఆ నీళ్ళని అమ్మవారి మీద పోయడం ద్వారా అప్పుడు ఆ విగ్రహానికి శుద్ధి జరుగుతుంది అన్నమాట. శుద్ధి జరిగి ఈ అమ్మవారు ముందుకు ప్రతిష్టకు వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా? శుభం, స్టార్ట్ అయ్యింది. ఓం అయం మహాత్మ సమహాత్మస్తు. జై జగన్మ. వాచమజనయంత దేవాస్తాం విష్ణురూపా పశవో వదంతి మంత్రే సమోర్జందుహానాధేనుర్వాగస్మాన్ పశుష్టురయతో అయం ముహూర్తస్య ముహూర్తోऽస్తు ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శివో నామ రూపాభ్యాయ్యా దేవి